కోవా పన్నీర్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ 100 గ్రాములు, పచ్చి కోవా 50 గ్రాములు, టొమాటో ప్యూరీ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఇటెక్కే వరకు గీత మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కోవా పన్నీర్ కర్రీకి ఈ పౌడర్ మెయిన్ కావాలి. ఈ పౌడర్ కావాలంటే మసాలా దినుసులు కలిపి గ్రైండ్ చేస్తాం. వితౌట్ ఆయిల్కి ఏం వేయించదు, పచ్చివే అన్ని, పచ్చి దినుసులు ఇవన్నీ. మసాలా లవంగా, ఇలాచి, మొగ్గ, ఎండుమిర్చి అండ్ జీలకర్ర, బిర్యానీ ఆకు ఓన్లీ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం. అదంతా మనము ఏమి వేయించకుండా పచ్చివే అన్ని కూడా అలా వేసి గ్రైండ్ చేసి ఇలా పౌడర్. బిర్యానీ ఆకు కూడా గ్రైండ్ చేస్తాం, బిర్యానీ ఆకు కూడా వేస్తాం. ఓకే ఓకే. సో ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది. హీట్ అయిందండి. ఒక స్పూన్ ఇవ్వండి. జస్ట్ కొంచెం జీలకర్ర వేస్తాం. ఒక 1 కప్ ఆనియన్ నైస్గా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు కోవా వేయాలి మనం. ఓకే గిట్లా దీంట్లో కొంచెం పన్నీర్ వేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం మనకు ఆల్రెడీ మసాలాలో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేయాలి. అల్లం వెల్లుల్లి మామూలుగా అందరము ఆనియన్ వేయగానే వేస్తాము అన్ని డిషెస్లో, కానీ దీంట్లో వేయకూడదు. ఇక్కడ స్మెల్ అంతా వేగినప్పుడు స్మెల్ పోతుంది మనకి, అందుకని జస్ట్ ఇప్పుడు వేయాలి. టమాటో ప్యూరీ 1/2 కప్ అండి. ఇప్పుడు ఫైనల్ గా మనం చేసుకున్న మసాలా పౌడర్. ఇప్పుడు అంతా కలిపేసాం ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం ఫర్ గ్రేవీ. అసలు అవసరం లేదు వాటర్, కానీ గ్రేవీ ఉంటే కొంచెం బాగుంటుంది మనకి. సో ఇంకా దించే ముందు జస్ట్ అలా కొద్దిగా నీళ్లు పోసేసి మగ్గనిచ్చేసి ఉప్పు కారం ఈ మసాలా అంతా పన్నీర్ పీసెస్ కి అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, బాగుంటుంది. 2 మినిట్స్ మూత పెట్టండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేది. సర్వింగ్ బౌల్లో తీసుకోవడం రెడీ. రోటీతో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా. ఓకే, చూసారు కదండి, వేడి వేడిగా కోవా పన్నీర్ కర్రీ రెడీ.